ఢిల్లీకి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులతో పాటు ఎంపీలు వెళ్ళినారు. పదవులు లేనోళ్ళు కూడా ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. సో ఈ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిరు అనే దాని మీద చాలా వరకు ఇటు పత్రికా రంగము, మీడియా మిత్రులు అందరూ కూడా వార్తలు చేసిరు. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన కేసీ వేణుగోపాల్ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి అటు వీళ్ళని మొత్తము కూర్చోబెట్టి కాకుండా ఇండివిజువల్గా కూడా ఖచ్చితంగా వీళ్ళని మాట్లాడి ఆరాలు తీస్తారు అనేది జనరల్గా ఉన్న చర్చ. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో మీట్ అయ్యాడు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖర్గే. చాలా బాగా చేస్తున్నారు. అసలు మీరు తెలంగాణలో ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు మీరు చెప్తున్న విషయాలను బట్టి చూస్తుంటే. ఎందుకంటే మీరు ఇచ్చే ఫ్రీ బస్ కావచ్చు, మీరు ఇచ్చే సన్నబియ్యం కావచ్చు. వీళ్ళు ఏకంగా రాహుల్ గాంధీకి చెప్పిన విషయం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆల్రెడీ మేము కట్టించి ఇచ్చినామని చెప్పారు. నిజంగానే 3500 ఇండ్లు కట్టించి ఇచ్చిరా? ఒకవేళ మీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇళ్ళు కట్టించిరో ఒకసారి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఓకే, దాంతోపాటుగా వీళ్ళు చెప్తున్న ఏది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్సు, దాని తర్వాత మన ఫ్యూచర్ సిటీ, ఇవి ఏంటంటో వాళ్ళు చాలా చెప్పుకుంటూ వచ్చారు. సో స్కూళ్ళ విషయంలో మీరు ఎన్ని శంకుస్థాపనలు చేసిరు, అవి ఎన్నేళ్ళు పడుతుంది ఒక్కసారి అక్కడ రాహుల్ గాంధీకి చెప్పుంటే మంచిగా ఉండేది కదా. దాంతోపాటుగా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్సు, 2 బైపోల్సు, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ల గురించి చాలా గొప్పగా చెప్పుకోరు కదా. ఇవాళ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండ్రు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా 90% వచ్చినది సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో. తీరా మన జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి రిజల్ట్ ఏమైంది అని మాట్లాడారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఎవరన్నా రెఫరెండంగా తీసుకుంటారా? తీసుకుంటే దానికన్నా దద్దమ్మ పనులు ఇంకోటి లేవు అని మాట్లాడారు. ఈరోజు వీళ్ళు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్నే రెఫరెండంగా తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. దాంట్లో భాగంగా ఆయన మునుగోడు ఎలక్షన్స్లో ఏం జరిగిందనేది కూడా ప్రస్తావించిండు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కంటోన్మెంట్ గురించి, అలాగే జూబ్లీ హిల్స్ బై ఎన్నిక గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు ఇవన్నీ తీసుకుపోయి ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణలో ఏం జరిగినా ఇక కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ టోటల్గా చతికిల్లబడ్డది అని చెప్పేసి ఆడ వీళ్ళు మాట్లాడినట్టుగా సో ఇక్కడ వార్తలు వచ్చినాయి. ఏమి ఇక్కడ సాధించింది ఎవరో అంటుండ్రే, ఒకరు వార్తలు చెప్తూ 2014 నుంచి 2023 వరకు ఏం మారినాయి బతుకులు అన్నారు కదా. నేను వాళ్ళకు ఒక్క సమాధానం చెప్తున్నా, చాలా మంచిగానే, నాకు వాళ్ళ మీద ఎట్లాంటి కోపం లేదు. ఏం మారలేదు చెప్పండి. 2014కు నీళ్ళ ముచ్చట ఎట్లా ఉండే, కరెంటు ముచ్చట ఎట్లుండే సంగతి మనం చూడలేదా? సాక్షాత్తు ఈనాడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయన చచ్చిపోతే గిన్నె నీళ్లు శిల్కరించుకోనిక కరెంటు లేని పరిస్థితి ఉన్న మాట ముచ్చట చెప్పలేదా? ట్యాంకర్ తెప్పించుకున్న పరిస్థితి ఉందని చెప్పలేదా? నేను 100కు 100% మారిందని చెప్పా. నేను కూడా ఒక తెలంగాణలో నల్గొండ జిల్లాలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా. పొలాలని నెర్రెలు వారి ఉండే తెలియదా మనకు? మంచినీళ్ళు ఎక్కడెక్కడి నుంచో పోయి తెచ్చుకునేది. నల్గొండ జిల్లాలో ట్యాంకర్లు వస్తే ఎన్ని రోజులకోసారి వస్తుండే? ఊర్లలో ట్యాంకులు కట్టుండే ఈ మన సాగర్ నీళ్ళు రావడానికి 15-20 రోజులకోసారి వచ్చిన విషయం కూడా మర్చిపోయినామా? బిందెలు లైన్లల్లో పెట్టుకొని అల్ల ఎలుకలు చచ్చినా, పాములు చచ్చినా, పురుగులు చచ్చినా అవే నీళ్ళని పట్టుకొని తాగిన విషయాలను మనకు యాది మర్చినామా? ఎట్లా చెప్తారు మీరు? ఇవాళ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ఇవాళ వీళ్ళు 2 ఏళ్లలో చేసిన వాటి వల్లనే వచ్చిందా? ఇవాళ వరి దిగుబడి చూసుకున్నా, ఐటీ రంగంలో చూసుకున్నా, మహిళా రంగంలో చూసుకున్నా ఎవరి వల్ల వచ్చింది? వీళ్ళు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా ఈ 2 ఏళ్లలో మేము ఇంత సాధించినామని. మరి 2 ఏళ్లలో మీరు ఇంత సాధిస్తుంటే ఇవాళ అన్ని రంగాల వాళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకతతో ఉన్నారు? ఇవాళ నిరుద్యోగులకు మీరు ఏం చెప్పారు? ఇంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు కదా. నిరుద్యోగులకు ఏం చెప్పారు? జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ ఇవాళ సిగ్గు విడిచి, సిగ్గు తప్పి మేము 5 ఏళ్ళకి ఇస్తామని చెప్తున్న మాట ఎట్లుంది? చాలదా?
ఇవాళ మీరు మేనిఫెస్టో చూపించి అరచేతిలో వైకుంఠం చూపించారు కదా, మేనిఫెస్టోలో ఉన్న అసలు అంశాలను మీరు ప్రజలకు ఇవ్వగలిగినరా? తెలియదా? మర్చిపోతున్నారా? ఏమైనా ఏం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారు? కేవలం లోకల్ బాడీ లోకల్ బాడీని పట్టుకొని మీరు ఎగిరెగిరి పడితే మీకు అసలు జనరల్ ఎలక్షన్స్లో ఏముంటుందో ఘోరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మనం ఏదో ఒకటి ఇక ఆయనైతే ఏకంగా రాధాకృష్ణ అయితే వాళ్ళు మాట్లాడుకున్న టేబుల్ కింద నక్కి పండుకొని విన్నట్టుగా నా చెవులకు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిండు ఫోన్ చేసి, లేకపోతే ఖర్గేనో ఫోన్ చేసి చెప్పిండు, లేకపోతే కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి చెప్పినట్టుగా వార్తలు చూస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. కొంచెం మీరు ప్రాక్టికాలిటీకి వచ్చి వార్తలు రాపించుకుంటే జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మీరు 2018లో మీ భవిష్యత్తు ఏంది? 2018 నుంచి 23 వరకు ఏంది భవిష్యత్తు ఏంది? 2014 నుంచి 18 వరకు ఎట్లుంది? 18 నుంచి 23 వరకు లోపలికి ఎట్లున్నది? మీరు చేసిన పెద్ద సాహసాలు, మీరు ప్రజల సమస్యలను పట్టించుకొని నిత్యం మీకు ప్రజల్లో ఉన్నందుకేసిరా మీకు ఓట్లు? ఏదైతే ఒక అబద్ధ ప్రచారం మీరు చేసి బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో కదా మీరు వస్తూ ఏదో చేస్తారని కాదు కదా ఓట్లేసింది. ఆ విషయం మీకు తెలియదా? ఇవాళ భుజాలు తరుముకొని ఈరోజు కాలర్లు ఎగరేస్తున్నారు కదా, ఏం సాధించిరని భుజాలు ఎగరేస్తున్నారు, ఏం సాధించిరని కాలర్లు ఎగరేస్తున్నారు అనేసి ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.